పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మామూలు మత్తులో ఎక్సైజ్ నిబంధనలకు పాతరేస్తున్న బార్ అండ్ రెస్టారెంట్లు. ఫైర్ ఎన్ఓసీలు, ఫుడ్ లైసెన్సులు లేకుండానే నిర్వహణ. ట్రేడ్ లైసెన్స్ లేకుండా 6 బార్ అండ్ రెస్టారెంట్లు. విశాఖ అంబర్కి శాఖ అవినీతికి కేరాఫ్గా మారిపోయిందట. ఎక్సైజ్ అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారనేది ప్రధాన ఆరోపణ. నగరంలో బార్ అండ్ రెస్టారెంట్ల నిబంధనలను పాతరేస్తున్నారంటూ అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదంటూ విమర్శ వినపడుతుంది. వీటిలో సగానికి పైగా బార్లు అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ లేకుండా నడుస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. కొన్ని ట్రేడ్ లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తున్నారా అయినా అడిగే నాదుడే లేదు. మరికొన్ని రెస్టారెంట్లో డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్నా ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా బార్ అండ్ రెస్టారెంట్లు, బార్లలో డ్రగ్స్, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిర్వహించిన తనిఖీలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. నగరంలో 117 బార్ అండ్ రెస్టారెంట్లు, 159 వైన్ షాపులు, 12 స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఎన్నికల సమయంలో మినహా అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ తనిఖీలు నిర్వహించిన దాఖలు లేవు. దీంతో కొన్ని బార్లలో ఎంఆర్పీ ధర కంటే అధికంగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా పోలీసుల తనిఖీలో అసలు వాస్తవాలు వెలుగు చూశాయి. నగరంలో ఉన్న 117 బార్లలో 60కి పైగా ఫైర్ శాఖ నుంచి ఎన్ఓసీ లేనట్లు గుర్తించారు. నిత్యం వందల మంది మందుబాబులు రాకపోకలు సాగించే ఈ బార్లు ముఖ్యమైన అనుమతులు సైతం లేకుండా నిర్వహించడం విశేషం. చాలా కాలం ఇదే తరహాలో బార్లు, పబ్లు నడుస్తున్నా ఎక్సైజ్ కానీ, అగ్నిమాపక శాఖ అధికారులు కానీ పట్టించుకోకపోవడం విశేషం. ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం 2-3 రోజులు హడావిడి చేయడం తప్ప ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. అలాగే 5 బార్లలో ఫుడ్ లైసెన్స్ లేకుండా రెస్టారెంట్లు నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. 6 బార్లకు ట్రేడ్ లైసెన్స్ కూడా లేవు. అయినప్పటికీ జీవీఎంసీ అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. 6 బార్ అండ్ రెస్టారెంట్లో కమర్షియల్ సిలిండర్కు బదులు డొమెస్టిక్ సిలిండర్ వినియోగిస్తున్నారు. అలాగే 33 బార్లకు కనీసం పార్కింగ్ సదుపాయం లేదు. సరికదా అదే బార్ అండ్ రెస్టారెంట్లో కనీసం పారిశుద్ధ్య నిర్వహణ లేదట. అలాగే ఎక్కడికక్కడ అపరిశుద్ధ్యం కనిపిస్తుందట. బార్ అండ్ రెస్టారెంట్లో కనీస అనుమతులు, లోటుపాట్లు ఉన్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు మత్తు నిధిలో ఉన్నారు. ఇప్పటివరకు నిబంధనలకు అనుగుణంగా బార్లు నిర్వహిస్తున్నారా లేదా అన్న విషయాన్ని పట్టించుకోలేదు. ప్రతి నెలా వచ్చే మామూలు మత్తులో ఉండిపోవడంతో బార్ల యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా నూతన బార్ పాలసీని ప్రభుత్వం ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త బార్లకు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. దీంతో ఇప్పటివరకు ఉన్న బార్లకు ఈ నెలతో గడువు ముగినుంది. 3 ఏళ్లు లైసెన్స్ లేకుండా వీరు దర్జాగా వ్యాపారాలు చేయడం సంబంధిత శాఖల అధికారుల పనితనానికి నిదర్శనం కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.